ఎన్నో సంవత్సరాల నుంచి కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల మన భూమిలో ఉన్న అనేక రకాల సూక్ష్మజీవులు మొత్తం నాశనం అయిపోయాయి. మనకు తిరిగి ఆ సూక్ష్మజీవులు మన ఒక లోకంలో ఉన్న సూక్ష్మజీవులు మనకు తిరిగి రావాలంటే మనకు ఒకటి ఐఎంఓ పద్ధతి అని చెప్పేసి మనకి మన తెలుగు రాష్ట్రంలో వచ్చేసి న్యూలా ఫౌండేషన్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. శివకుమార్ షిండే గారు అని చెప్పేసి నేను ఆయన దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకున్నా సార్ దగ్గర నేను. ఇది ఏంటంటే మనకు ఐఎంఓస్, ఐ అంటే ఇండిజినస్, ఎం అంటే మైక్రో, ఓ అంటే ఆర్గానిజమ్స్. ఇది ఏంటంటే మనకు లోకల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నమాట. మనకు అంటే ఇదేంటంటే మన పొలంలోనే స్వదేశంగా ఉండే సూక్ష్మజీవులను మనము దీని ద్వారా వాటి సంఖ్య పెంపొందించేది మనం. ఇది మనం ఎట్లా చేసుకుందామంటే మనం వచ్చేసి ఇలాంటి చెక్క తీసుకుంటాం మనము. ఇది ఒకటి వచ్చి మనకు 6 ఇంచు వరకు ఉంటుంది మనకు. ఈ యొక్క పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంటుంది. ఇది అడ్డం వచ్చేసి ఒక 8 ఇంచుల వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చేసి మొత్తం 4 ఇంచులు ఉంటుందండి మనకి. ఇందులో మనం అప్పుడే వండుకున్న మనం అన్నం అంటే ఉడకబెట్టిన అన్నం మనము ఒక కేజీ వరకు తీసుకోవచ్చు. కేజీ వరకు మనం అన్నం తీసుకోవచ్చు. అన్నం తీసేసుకొని మనం ఇందులో వేసుకుంటాం. మనం అన్నం మొత్తం వచ్చేసి పొడిగా ఉండాలండి. దీన్ని మొత్తం అదమకూడదు. దీన్ని జస్ట్ మామూలుగా ఇది ఎలా పొడిగా ఉన్నదో అదే విధంగా ఉంచాలి మనము. దీనికి వచ్చేసి లోపల మొత్తం ఇక్కడ వరకు వేయకూడదు, కొంచెం ఉంచాలి. ఒక ఇంచు లోపల వరకే ఉంచాలి మనం. ఇందులో మనం వచ్చేసి ఇంచు లోపల వరకే ఉంచేసి పెట్టుకోవాలి మనము. వేడి అన్నం వేయద్దు. మనం అన్నాన్ని వండినాక ఒక అరగంట సేపు గాలికి పెట్టిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినాం ఇట్లా మనం ఏం మాత్రం ఇట్లా అదమకుండా ఇలాగే ఉంచినాం మనం, పొడిగా ఉంచేసినాం మనం. ఇది ఉంచేసి మనం దీనికి ఏం చేయాలంటే దీనిపైన ఏమన్నా ప్లాస్టిక్ షీట్ లాంటివి ఇట్లా ఏం పెట్టకూడదు మనము. ఇలాంటిది ఒకటి A4 సైజ్ పేపర్, A4 సైజ్ పేపర్ దీనికి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంటుంది. దీనికి ఇలా కరెక్ట్ పెట్టుకొని ఈ విధంగా ఈ పేపర్కు ఇది ఎందుకు వేసుకుంటామంటే ఈ లోపలికి ఎటువంటి దుమ్ము కానీ ధూళి కానీ ఏం వెళ్ళకుండా మనం ఈ విధంగా వేసుకుంటామని మనం. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి మనం, లేకపోతే ఇందులో దుమ్ము కానీ ధూళి కానీ ఇట్లా అన్నీ పడుతూ ఉంటాయి మనకు. ఇది వేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ కూడా మనం కరెక్ట్ వేసుకోవచ్చు. మనకు రబ్బర్ బ్యాండ్ అందుబాటులో లేదు కాబట్టి టేప్ కూడా వేసుకోవడం జరుగుతుంది మనకి. ఇది వచ్చేసి మనకు IMO 1 అండి. ఇది మనకి IMOలో మనకు వచ్చేసి IMO 2 ఉంటుంది, IMO 3 ఉంటుంది, 4 కూడా ఉంటుంది మనకు. ఇది ఇప్పుడు మనం IMO 1. దీన్ని వచ్చేసి ఇప్పుడు మన పొలంలో కొంచెం మన అడవిలాంటి ప్రదేశం కానీ ఎక్కువ మొక్కలు ఉన్న ప్రదేశాలలో కానీ అక్కడ ఏంటంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ మనకు. కాబట్టి ఆ ఉన్న బ్యాక్టీరియా అంతా వచ్చేసి ఇందులో ఫామ్ అవుతుంది మనకు. ఇది మనం ఒక గుంత తీసి పెడుతూ ఉంటాం మనము. ఇక్కడ మనకు పాజిటివ్ సూక్ష్మజీవులు వచ్చేసి మనకు ఇలాంటి ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనం ఇలాంటి ప్లేస్లలో గుంత తవ్వుకొని పెట్టుకుంటాం. మనం ఇట్లా ఈ విధంగా తీసుకున్నాం కానీ మనం ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ మన పొలంలో ఉండే లోకల్ స్వదేశీ బ్యాక్టీరియాలు మొత్తం వచ్చేసి మనకు ఇప్పుడు మనం పెట్టిన ఈ లోపల అన్నం ఉంది కదా అలా వచ్చి ఫామ్ అయిపోతుంది మనకు మామూలుగా వచ్చేసి ఎండాకాలం అయితే 3 రోజుల్లో మనకు మంచి బ్యాక్టీరియా వచ్చేస్తుంటుంది. అది బాగా టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు అయితే మనకు వర్షాకాలం కానీ చలికాలం కానీ ఒక 5-6 రోజులు టైం పడుతుంటుంది మనకి. ఇది పూర్తి చేసిన తర్వాత మనము దీని మీద ఎటువంటి వర్షం కానీ ఏం పడకుండా ఇట్లా కొంచెం గడ్డి వేసుకోవాలి మనం. ఈ విధంగా వేసుకుంటాం అంటే మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద ఏమాత్రం దుమ్ము ధూళి కానీ రాళ్ళు రప్పలు కానీ ఏం పడకుండా చుట్టూ అన్నీ పెట్టుకోవాలి మనము. మెయిన్గా ఏంటంటే మనం ఎక్కడైతే పెట్టుకుంటామో మనము దీని మీద ఏమన్నా పశువులు కానీ
కుక్కలు కానీ పందువులు కానీ ఇలాంటి ఏం రాకుండా వచ్చేసి ఇలాంటివి పెట్టుకుంటాం మనం. ఈ విధంగా మనం ఇక్కడ పెట్టుకుంటాం. మనం పెట్టుకొని మనం దీన్ని ఏం చేస్తామంటే దీని మీద గాలికి పడిపోకుండా ఏమైనా ఒక రాయి లాంటిది పెట్టుకుంటే అది అలా ఉండిపోతుంది మనకి. IMO 1 అండి, మనకు ఒక 3-4 రోజుల వరకు వచ్చి మనకు మొత్తం తయారైపోతుంది. దీనికి 3 రోజుల తర్వాత ఇప్పుడు 1 కేజీ రైస్ ఉంది కానీ మనకు ఈ యొక్క బ్యాక్టరీ మొత్తం వచ్చిన తర్వాత దీనికి 1 కేజీ బెల్లం కలుపుకొని 1:1 నిష్పత్తి ప్రకారం మనం వచ్చేసి బెల్లం కలుపుకుంటాం మనం. అది IMO 2. దాన్ని వచ్చేసి మనం ఏం చేస్తామంటే మన పంట పొలాలకి ఈ మన పొలం ఎక్కడైతే ఉందో ఆ పొలంలో దీన్ని వచ్చేసి వాటర్లో కలుపుకొని వాటర్ ద్వారా మన భూమికి ఇచ్చుకోవచ్చండి. ఇట్లా ఈ విధంగా ఇస్తే ఏమవుతుంది అంటే మనకు వచ్చేసి ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్ ద్వారా మన భూమిలో ఉన్నటువంటి అన్ని సూక్ష్మజీవులు కానీ ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు మొత్తం అన్నీ చనిపోయి ఉంటాయి. మనం దీని ద్వారా ఏంటంటే మళ్ళీ తిరిగి మన భూమిలో ఈ యొక్క మన మంచి బ్యాక్టీరియాను మనమే తయారు చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉన్న రైస్ తోటే మనము ఎక్కువ పెట్టుబడి లేకుండా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.